నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల్ని మీడియాకి సంబంధించిన కొంతమంది అంటే వైసీపీ రిలేటెడ్ వాళ్ళు కొంతమంది గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే అందరి మీద నాయకులు చాలామంది మీద కేసులు ఉంటాయి, కానీ ముఖ్యంగా కొన్ని జగన్ గారి మీద ముఖ్యమైన కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు బెయిల్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి. అవి అసలు ఏమన్నా విచారణకు వస్తాయా? వచ్చినా దానికి ఏమన్నా ఒక ఎండ్ అనేది ఎప్పటికైనా దొరుకుతుందా? కొన్ని ఇంతకుముందే చెప్పేవాళ్ళు ఏదైనా వెళ్తున్నారు అంటే వాటి మీద స్టేలు తెచ్చుకునే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతారు ఈజీగా అని చెప్పి. సో ఇప్పుడు ఆయన మీద ఉన్న కేసులు మాట్లాడితే కనుక ఇవి ఎప్పటికి అసలు అంటే కోర్టులో దాని మీద ఏమన్నా వాదోపవాదాలు జరగడం కానీ లేకపోతే దానికి ఒక ఎండ్ రావడం కానీ ఇది చూడొచ్చా మనము? ఇప్పుడు సాక్షిలో కథనం వచ్చింది ఈరోజు. అదేమిటంటే వీళ్ళు ఎలాగో జగన్ గారి కేసులన్నీ రాస్తారు కదా, ఆయన కోర్టుకు అటెండ్ అయినా, కోర్టులో తీరు వాయిదాలు వచ్చినా ఎప్పుడు వచ్చినా రాస్తారు. కాబట్టి వీళ్ళు కూడా అయ్యా చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు ఏం తక్కువ కాదు, ఒకసారి లిస్ట్ చూడండి అని ఒక లిస్ట్ ఇచ్చారు. అదేమిటంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా సిఐడి నిర్ధారించింది. అది ఎప్పుడు జరిగింది విచారణ? వీళ్ళ హయాంలో జరిగింది. జగన్ గారి హయాంలో సిఐడి నిర్ధారణ చేసింది. దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు రిమాండ్లో ఉండాల్సి వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమిటి? అదేదో సిమెంట్స్ అనే కంపెనీకి 90% వాళ్ళు ఇస్తారు, 10% గవర్నమెంట్ ఇస్తుందంటే వాళ్ళు 90%లో ఒక్క పైసా కూడా ఇవ్వకుండా వీళ్ళే కొన్ని వందల కోట్ల రూపాయలు జిఎస్టీతో సహా సిమెంట్స్కి చెల్లించారు. మొత్తం డబ్బంతా పోయింది అనేది ఆ కేసు. సరే, ఈ కేసులన్నీ ఇట్లనే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో కూడా కేసులు ఉన్నాయి. అంటే జగన్ గారు కేసులు విపరీతంగా ఉన్నాయి ఆయన మీద, ఆయన ఏదో కోర్టు పక్షి అది ఇది అంటారు కదా. మీ కేసులు ఏం తక్కువ, మీరు మేనేజ్ చేసుకుంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసుని మూలబెట్టేశారు. దాంట్లో ఉన్న సాక్షుల వాంగ్మూలాలు కూడా తారుమారు చేశారు. మొత్తం ఇదంతా చేశారు అనేది ఆ కథనంలో ఉన్న పాయింట్. రెండవది ఏమిటి? ఇసుకలో మీరు దోపిడీ చేశారు. మహిళా సమాఖ్యలకు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి కొన్ని వందల కోట్లు దోచేశారు. ఫైబర్ నెట్ కుంభకోణంలో మీరు ఫైబర్ నెట్ అనేది విపరీతంగా దుర్వినియోగం చేసి మీకు అనుకూలమైన కంపెనీకి కట్టబెట్టి డబ్బంతా తినేశారు. మూడో కేసు అంటే సిఐడి నిర్ధారించిన కేసుల్ని వీళ్ళు వరుసగా చెప్తున్నారు. మద్యంలో మీరు బ్రాండ్లు 20 బ్రాండ్లకి సుమారుగా మీరు ఎంఆర్పి రేట్లన్నీ పెంచేసి డిస్టిలరీలన్నిటికీ అనుమతి ఇచ్చి కొన్ని వందల కోట్లు దాంట్లో తినేశారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఉన్న ఆరోపణ. మద్యము, ఇసుక, స్కిల్ డెవలప్మెంటు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మార్చేసి మీ హెరిటేజ్ భూముల పక్కన నుంచి ఆ రోడ్డు వెళ్ళేలా చేసుకుని మొత్తం గోల్మాల్ చేశారు. అమరావతిలో అసైన్డ్ భూముల పేరుతో సుమారుగా మీరు కొన్ని వేల కోట్లు దోచేశారు. ఇది ఈరోజు ఇచ్చిన లిస్టు. సరే, ఇవన్నీ కోర్టుల్లో ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 29-34 మధ్యన అంటే ఒకవేళ జగన్ గారు అధికారంలోకి వస్తే ఈ కేసులన్నీ మళ్ళీ ప్రాణం పూసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కోర్టుల చుట్టూ తిప్పడమో ఏదో చేస్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇవి రాజకీయ ప్రేరేపితమైన కేసుల జగన్ గారి మీద అయినా నేను చెప్పేది. ఇప్పుడు నాయకుల మీద పెడుతున్న కేసుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి విచిత్రమైన స్థితి ఉంది. జగన్ గారు ఆ రోజు సోనియా గాంధీ గారితోనే మీ కాంగ్రెస్లోనే ఉంటానమ్మా, మీరు చెప్పినట్టు వింటానమ్మా అని ఒక మాట అని ఉంటే మళ్ళీ ఇంకా కేసులు లేవు. ఒకవేళ వీళ్ళు ఏం చేశారు, సోనియా గాంధీ గారితో ఈయన రాజీ పడతాడేమో అనే ఒక అనుమానంతో ముందుగానే తెలుగుదేశం నాయకులు కూడా దాంట్లో ఆ కేసులో చేరారు. గజపతిరాజు గారు వీళ్ళంతా చేరారు కదా, వీళ్ళు కూడా వేశారు కదా కేసులు. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది, అది కోర్టులో వాయిదాలు అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి అనేక కేసులు వస్తూనే ఉంటాయి. ఏవేవేవో ఆయన మీద ఆరోపణలు వస్తుంటాయి. అప్పుడెప్పుడు పూర్వం బాలాయపల్లి భూములు అన్నారు, తర్వాత అక్కడెక్కడో ఇది నష్టపరిహారంలో గోల్మాల్ జరిగిందన్నారు, అదన్నారు, ఇదన్నారు అంటూనే ఉంటారు. ఆయనేమి కేసులు నడుస్తూనే ఉంటాయి. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు, అధికారంలోకి వచ్చినాక ఆయన మేనేజ్ చేశాడు అంటారు. ఇవన్నీ కూడా జనానికి కన్ఫ్యూజన్. కాబట్టి వీళ్ళు మామూలుగా టీడీపీ అనుకూల మీడియా కానీ టీడీపీ కానీ పెద్ద పెద్ద బ్యానర్లతో రాసేది ఏమిటంటే జగన్ మొత్తం దోచేశాడు, జగన్ మొత్తము 1,00,000 కోట్లు తినేశాడు, జగన్ అది చేశాడు, జగన్ ఇది చేశాడు అంటూ ఉంటారు. వీళ్ళేమంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా తక్కువయ్యా బాబు, చూడండి ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద అని వీళ్ళు లిస్ట్ ఇచ్చారు. కానీ జనం మనం ఏమనుకోవాలా, ఎవరు ఏ నాయకుడి మీదైనా కేసులు అనేది సర్వసహజం.
ప్రతి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. దాంట్లో కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటాయి. జైళ్ళకి వెళ్ళే వాళ్ళు జైళ్ళకి వెళ్తారు. జయలలిత గారు జైలుకి వెళ్ళారు, ముఖ్యమంత్రిగా ఉండగా జైలుకి వెళ్ళారు. చాలామంది, కరుణానిధి గారిని అప్పుడు జైల్లో వేశారు. అంతమంది జైలుకి వెళ్ళలేదు. జైలుకి వెళ్ళడం అనేది ఇప్పుడు నాయకుల క్వాలిఫికేషన్ అయిపోయింది. కాబట్టి జైలుకి వెళ్ళడం అంటే ఇంకా మళ్ళీ వాళ్ళు బంపర్ మెజారిటీతో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. కేజ్రీవాల్ గెలవలేకపోయారు, కానీ ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చిన ఆయనే కదా. ఇక్కడ కవిత గారు జైలుకి వెళ్ళారు కదా. ఎవరు వెళ్ళలేదు, జైలుకి వెళ్ళని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అంటే వీళ్ళు నిజంగా అవినీతికి పాల్పడినారా లేక రాజకీయ దురుద్దేశాలతో కేసులు పెడుతున్నారా అనేది అదొక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద కేసులు పెడతారు. ఆ కేసులు కూడా ఏ క్రూషియల్ టైంలో పెడుతున్నారు, ఎలాంటి టైంలో పెడితే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా ఉంది. అంటే వాళ్ళకి పనికొచ్చి మళ్ళీ తిరిగి బూస్టప్ అయ్యి వాళ్ళకే అధికారం తీసుకొచ్చి పెట్టేలాగా రేవంత్ రెడ్డి గారి మీద కావచ్చు, వాళ్ళ అమ్మాయి పెళ్లి టైంలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని చివర్లో ఎలక్షన్స్ ముందు పెట్టడం, అంటే సానుభూతి కలిసి వచ్చేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటాయి. చూసుకుని అంటే అవి ఫేక్ కేసులని అంటే అది ఎవరికి తెలియదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంత అరెస్ట్ చేసి ఆయన కనీసం ఆ కూతురు శుభకార్యంలో కూడా ఆయన అరెస్ట్ చేసి అంత దూరం పోకపోతే ఆయన ముఖ్యమంత్రి వరకు వచ్చుండేవాళ్ళు కాదేమో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటికప్పుడు కనీసం ఆయన వయసును కూడా చూడకుండా అక్కడెక్కడో ఉంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి 52 రోజులు ఆయనకి ఏదో సౌకర్యాలు కూడా లేకుండా చేసి ఇంత జరిగి ఉండకపోతే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు 164 సీట్లు వాళ్ళకి వచ్చుండేవి కాదేమో. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడే తన ఓటమికి మార్గం వేసుకున్నారు ఆయన. రేపు జగన్ గారిని అరెస్ట్ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఓటమికి మార్గం వేసుకుంటారేమో, మనకు తెలియదు. ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఏమో కేటీఆర్ గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా బీఆర్ఎస్ రూపురేఖలు మారొచ్చునేమో, మారకుండా కూడా పోవచ్చు. ఎందుకంటే కేజ్రీవాల్ ఉన్నాడు మనకు ఉదాహరణ. వాళ్ళు గెలవలేదు కదా, నిజానికి ఆ సానుభూతి అక్కడ పనిచేయలేదు. కేజ్రీవాల్ గారి మీద ఎక్కడ పనిచేసింది సానుభూతి పనిచేయలేదు. ఇంకోటి సాక్షులు రాసిన కేసులో ఇది కూడా ఉంది. ఏమిటది? ఈ ఓటుకు నోటు కేసులో మీరు అంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు దాంట్లోనే కదా ఆయన అరెస్ట్ అయింది. మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మీరు మేనేజ్ చేసుకున్నారు. మీరు ఏమి సచ్చరుతులు ఏమీ కాదు. మీరు జగన్ గారి మీద తాన్లు పేజీలకు మీరు రాస్తున్నారు కాబట్టి మీ నాయకుడి మీద కూడా మేము ఒక పేజీ అంతా రాస్తామని ఒక పేజీ అంతా రాశారు వాళ్ళు. అవన్నీ కేసులే, అవన్నీ సిఐడి నిర్ధారించిన కేసులే. దాంట్లో ఏమి ఊరికే గాలిపోగు చేసి రాసినవి ఏమీ లేవు. అవన్నీ దాంట్లో సెక్షన్లతో సహా చార్జ్షీట్లతో సహా ఉన్నాయి అవి. బట్ యాక్చువల్లీ ఈ అంటే లా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ చెప్తున్నవి ఏంటంటే వాళ్ళ పక్కన నిలబడ్డ అడ్వకేట్లు అంతా కూడా కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. అండ్ ఈ కేసులు కూడా అంత సీరియస్ కావు, అవి వెళ్ళవు అరెస్టుల వరకు అంటున్నారు. కానీ ఏమో ఏ టైంలో ఎటు తిరుగుతాయి ఎలాంటి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా తన మీద వచ్చిన కేసులన్నింటినీ మూవ్ చేయండి అయ్యా బాబు, సిఐడి వాళ్ళు మీకు నేను సత్కారం చేస్తాను, మీకు ప్రమోషన్ ఇస్తానేమనరు కదా. ఆయన చేతి కింద ఉండే వ్యవస్థే కదా అది. కేంద్రంలో కూడా ఆయన అలయన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసు ఒక్క కేసు కూడా ముందుకు పోదు. ఎలా పోతుంది? రేపు ఒకవేళ జగన్ గారు వస్తే ఆ కేసులు ముందుకు పోతాయి, లేకపోతే పోవు. ఒక పక్క ఇలాంటి స్వతంత్ర సంస్థలు వేటినైనా అవి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయి, దాంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు అని అనుకుంటే అది చెప్పడానికి బాగానే ఉంది. కానీ ఉంది అంటే నిజంగా ఉంది అన్న మాట కరెక్ట్గా చెప్పలేము ఎవరు. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వస్తుంది. అట్లాంటివి ఏమన్నా అంటే కోర్టులో ఇచ్చిన ఏదైనా ధిక్కరించినా దానికి వ్యతిరేకంగా మాట్లాడినా. కానీ కొన్ని నిజంగానే ఏంటి ఇలా ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్లు అయితే చాలాసార్లు వస్తాయి. అది జగన్ గారి విషయంలో వచ్చింది అంటే ఆయన ఇన్నాళ్ళు బెయిల్ తీసుకుంటూ ఎలా ఉన్నారనేది క్వశ్చనే. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద ఉన్న కేసులు ఇన్నాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారనేది క్వశ్చనే. ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు. సో అది మొత్తంగా ఎలా చూడాలి అంటే బలం ఉంటే ఎక్కడైనా నెగ్గుతారు అంతే. అది కోర్టులు కాబట్టి మన ప్రొసీజర్ కాబట్టి మనం మాట్లాడుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ.